మనమందరం రాత్రిళ్ళు పడుకునే ముందు మొబైల్ చూస్తాం. అలా చేస్తే నిద్ర రాదని, బ్లూ లైట్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా కాలంగా చెబుతున్నారు. కానీ తాజా పరిశోధనలు మాత్రం దీనికి భిన్నమైన విషయాలు చెబుతున్నాయి. మన నిద్రకు అసలు సమస్య ఫోన్ కాదు, మన రోజువారీ అలవాట్లే అసలు సమస్య అంటున్నారు నిపుణులు. గత 10 ఏళ్లుగా బ్లూ లైట్ గురించి పెద్ద చర్చ సాగుతుంది. ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మన నిద్రను పాడు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. 2014లో వచ్చిన ఒక అధ్యయనం తర్వాత ఈ భయం మరింత పెరిగింది. నిద్రపోవడానికి ముందు స్క్రీన్ చూస్తూ గడిపిన వాళ్ళు ఆలస్యంగా నిద్రపోయారని చెప్పింది ఆ స్టడీ. కానీ తాజా పరిశోధనలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం స్క్రీన్ వల్ల నిద్ర ఆలస్యమయ్యేది గరిష్టంగా 9 నిమిషాలు మాత్రమే. అంతేకాదు, రోజంతా ఫోన్ ఉపయోగించినా మన కళ్ళకు తగిలే కాంతి బయట సూర్యకాంతిలో 1 నిమిషం గడిపిన దానితో సమానం. అయితే మనం ఎందుకు నిద్రపోవడం లేదు? నిపుణులు చెబుతున్న అసలు కారణం మన జీవన శైలి. ఉదయం సూర్యకాంతి తక్కువగా తీసుకోవడం, రోజంతా ఇంట్లో ఉండడం, రాత్రి వరకు ఫోన్లలో మునిగిపోవటం, ఇవే మన నిద్రను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. మరి మంచి నిద్ర కోసం ఏం చేయాలి అనేది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఉదయం కనీసం 30 నిమిషాలు సూర్యకాంతిలో నడవాలి. సాయంత్రం కూడా కొంత వెలుతురు తీసుకోవాలి. రాత్రి లైట్లు తగ్గించి డీమ్ వాతావరణం సృష్టించాలి. ఫోన్లో నైట్ మోడ్, అలాగే బ్లూ లైట్ ఫిల్టర్లు వాడడం పెద్దగా ఉపయోగం లేకపోయినా అవి మన మెదడుకు ఇప్పుడు నిద్రపోయే సమయమని మనకు గుర్తు చేస్తాయి. అయితే మనం ఎందుకు నిద్రపోవడం లేదు? నిపుణులు చెబుతున్న అసలు కారణం మన జీవనశైలి. ఉదయం సూర్యకాంతి తక్కువగా తీసుకోవడం, రోజంతా ఇంట్లో ఉండడం, రాత్రి వరకు ఫోన్లలో మునిగిపోవడం, ఇవే మన నిద్రను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. మరి మంచి నిద్ర కోసం ఏం చేయాలి అనేది అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఉదయం కనీసం 30 నిమిషాలు సూర్యకాంతిలో నడవాలి. సాయంత్రం కూడా కొంత వెలుతురు తీసుకోవాలి. రాత్రి లైట్లు తగ్గించి డిమ్ వాతావరణం సృష్టించాలి. ఫోన్లో నైట్ మోడ్, బ్లూ లైట్ ఫిల్టర్లు వాడడం పెద్దగా ఉపయోగం లేకపోయినా అవి మన మెదడుకు ఇప్పుడు నిద్రపోయే సమయమని అవి మనకు గుర్తు చేస్తాయి. అంతేకాదు, మంచి నిద్ర కోసం ఫోన్ను పూర్తిగా తప్పించాల్సిన అవసరం లేదు. కానీ మన అలవాట్లను మార్చుకోవడం మాత్రం తప్పనిసరి. బ్లూ లైట్ కాదు, మన లైఫ్ స్టైల్నే సరిచేసుకోవాల్సిన సమయం వచ్చింది.